తిరుపతి వేదికగా అంతర్జాతీయ దేవాలయాల సదస్సు ప్రదర్శన జరుగుతోంది. ఈ ఎక్స్పోలో నిపుణుల మధ్య ఆలయాలపై చర్చ జరుగుతోంది. ఈ సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక సదస్సు జరగనుంది. ఆలయాల నిర్వహణకు సంబంధించి ఉత్తమ పద్ధతుల్ని అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థ, ఆలయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను పెంపొందించడంపై ఈ సదస్సులో చర్చ ఉంటుంది. తొలి రోజు సీఎం చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ పాల్గొన్నారు. దేశ అభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తోందన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం అందరూ ఆధ్యాత్మికత వైపు అడుగులేస్తున్నారన్నారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో టీటీడీ శ్రీవారి ఆలయం ఉండాలని, భారతీయులుండే ప్రతి దేశంలోనూ బాలాజీ టెంపుల్ ఉండాలన్నారు. దేశ విదేశాల్లో బాలాజీ ఆలయాలు పెరుగుతున్నాయని, ఇంకా పెరగాలని ఆకాంక్షించారు చంద్రబాబు. We wanted to promote these Balaji temples everywhere. Every state headquarter, one Balaji temple should be there. And also all over the world, every country where there are Hindus, I wanted to have one Balaji temple in all the countries all over the world. All of us will join together to provide peace, prosperity and security for the global community also. దేశంలో ఉన్న ఆలయాలను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఆధ్యాత్మిక గురు గోవింద్ దేవ్ గిరి మహారాజ్. పుణ్యక్షేత్రాల్ని 5 స్టార్ హోటల్స్ గా మార్చొద్దని, ఆలయాల నిర్వహణ భక్తుల చేతిలోనే ఉండాలని తెలిపారు. लेकिन तीर्थ स्थलों की संस्कृति को आप 5 स्टार कल्चर मत बनाइए, मंदिरों का पावित्र बचने दीजिए। एक बात का मैं उल्लेख करना चाहता हूं, मंदिरों के ऊपर मंदिरों के भक्तों का नियंत्रण होना चाहिए, शासन का नियंत्रण मंदिरों के ऊपर नहीं होना चाहिए. ముంబైలో టీటీడీకి స్థలం కేటాయించాలంటూ సదస్సులో పాల్గొన్న సీఎం ఫడ్నవీస్ ను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కోరారు. ముంబైలో అమ్మవారి ఆలయం నిర్మాణం, బాంద్రాలో టీటీడీ సమాచార కేంద్రం కోసం స్థలం కేటాయించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఫడ్నవీస్ కు వినతి పత్రాన్ని అందించారు.